ఎప్పుడు చూసినా గానీ అంటే టర్కీ వాడు పాకిస్తాన్‌ని తిరగేసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ముస్లిం బ్రదర్‌హుడ్ అన్నమాట. అంటే సేమ్ టర్కీ సున్నీ బేస్డ్ కంట్రీయే. పాకిస్తాన్ కూడా సున్నీ బేస్డ్ కంట్రీయే. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. కానీ ఏందనంటే మన భారతీయులు ఇంకప్పటి నుంచి ఇండియాకి టర్కీకి ఉన్న రిలేషన్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. పర్సనల్‌గా మన భారతీయులు కూడా పర్సనల్‌గా ఈ టర్కీ వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అది టూరిజం మీద టర్కీ మీద చాలా ఎక్కువనే పడింది అనమాట. టర్కీకి ఎక్కడ బుద్ధి చెప్పాలో మన ఇండియన్స్ పర్సనల్ గా బుద్ధి చెప్తున్నారు. నాట్ ఓన్లీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మన పర్సనల్ గా మన ఇండియన్స్ కూడా బైకాట్ టర్కీ అనేది ఒక రైజ్ అనేది చేశారు మన ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఆ టర్కీకి వెళ్లే జనాలు కూడా చాలా తగ్గిపోయారు. మన రీసెంట్ గా మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో అంతే. అప్పుడు మాల్దీవ్స్ ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారనమాట. ఇంకా అప్పుడు మోదీ గారు ఎలాంటి స్టేట్మెంట్ అనేది పాస్ చేయలేదు. కానీ మన భారతీయులు అప్పటి నుంచి మాల్దీవ్స్ వెళ్ళడం మానేశారు. ఇంకా అప్పటి నుంచి మాల్దీవ్స్ ఉన్న ఆ టూరిజం అనేది తగ్గిపోయింది. తర్వాత చేసేది ఏం లాగా మాల్దీవ్సే ఇంకా భారతదేశానికి కాలుబేరానికి వచ్చేసింది. ఇప్పుడు యథామావులుగా ఉంది. కానీ టర్కీ వాడు అలా ఉంటాడంటే అసలు ఉండడు. టర్కీ వాడు ఎప్పుడైనా సరే వాడు విషయం చమ్మాలని చూస్తూ ఉంటాడు మన ఇండియా మీద. భారతదేశం వైఖరి అనేది టర్కీ మీద ఎలా ఉందనంటే మనం ఒకటే ఆలోచిస్తాం. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అయినా కానీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ దేశమైనా సరే పర్మనెంట్ శత్రువులు కానీ పర్మనెంట్ ఫ్రెండ్స్ కానీ ఉండరు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా టర్కీ వాడు ఎప్పుడు మన భారతదేశం మీద విషయం చెబుతూ ఉంటాడు. మనం ఏంటంటే అసలు ఉన్న జనం మొత్తం మన ఒక కుటుంబ సభ్యులు అనుకుంటాం. మనకి ఎవరి మీద శత్రుత్వం లేదు. కానీ మన మీద కావాలని ఎవరు మన జోలికి వస్తే వాళ్ళ మడుగు వదిలిపెట్టేది లేదు. ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భారతీయులు కూడా మోదీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అని కాదు, అంటే పార్టీ ఏదైనా కానివ్వండి, కానీ మన భారతీయులు పర్సనల్ గా మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి ఐక్యత కూడా ఉంది అనమాట. కానీ ఎవరైనా సరే మన భారతదేశానికి ఎవరైనా మన జోలు ఇచ్చినా గానీ, మన ప్రధానమంత్రి ఏమన్నా అన్నా గానీ ఇప్పుడు అందరూ ఐక్యతగా ఉంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో భారత్ అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు మీరు కానీ అంటే ఏ దేశమైనా కానీ భారతదేశం మీద కానీ విషయం చెబితే ఆ దేశాన్ని నష్టపోద్దని టర్కీ ఒక ఉదాహరణ అన్నమాట. సరే టర్కీ బుద్ధి తెచ్చుకునిద్దాం అనుకుంటాం, కానీ టర్కీ వాడు ఎప్పుడు మారేదే లేదు. పాకిస్తాన్ ఎలా ఉంటాడు అంటే ఏదో అంటారు కదా, నువ్వెవరో చెప్పు నీ ఫ్రెండ్ గురించి నేను చెప్తాను అంటే సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటది. అంటే పాకిస్తాన్ బెస్ట్ ఫ్రెండ్ టర్కీ అన్నమాట. ఇంకా అలానే ఇంకా వాళ్ళ బుద్ధులు అలానే ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా మారరు. మన వాళ్ళు బైకాట్ చేసేదే. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డగోన్ అనే వ్యక్తి ఏంటంటే మన భారతదేశం మీద ఎప్పుడు విషయం చెమ్ముతూ ఉంటాడు. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అనేది పాకిస్తాన్ అనేది భారత్ది కాదు అని అంటాడు. అంటే వాళ్ళ స్పోక్స్ పర్సన్ తో అలానే చెప్పిస్తాడు. వీళ్ళ వైఖరి అనేది అలానే ఉంటది. మన రీసెంట్ గా కూడా చూసాం, ఆపరేషన్ దూస్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అక్కడ టర్కీలో భూకంపం వస్తే మనకి ఎందుకు చెప్పండి, కానీ మనం చేసాం. కానీ వాడు బుద్ధి పానించుకోలేదు. మనం ఏదైనా అంటే మన భారతీయులు ఏంటంటే మన భారతదేశం ఒక సోదర భావంతో ఉంటుంది. ఒక వసుదేవ కుటుంబకం, ఈ ప్రపంచం మొత్తం ఈ నా కుటుంబం అనే ధోరణిలో ఆలోచిస్తాం మనం. కానీ వేరే వాళ్ళు అంటే అలా ఆలోచించారు కదా. అంతే కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూద్దాం ఏమవుతుందో. కానీ మన భారతీయుల మటుకు ఐక్యతగా ఉన్నారు. అక్కడికి ఆ దేశానికి వెళ్లకుండా బైకాట్ చేశారు. దీనివల్ల మన భారతదేశంలో ఒక యూనిటీ అనేది ఏర్పడింది. ఇది మటుకు ఒక మంచి పరిణామాన్ని చెప్పవచ్చు. చూడాలి, ఇండియాకి టర్కీకి ఉన్న రిలేషన్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ముందు చూడాలి ఎలా ఉంటుందో. కానీ ఒకటే చెప్తున్నా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఎవరు మిత్రులు కాదు, ఎవరు శాశ్వతమైన మిత్రులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా థాట్స్ మీకు అవసరం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.